ఏమండి, నాకు తెలిసి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలండి. 10 సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా మతాల మధ్య జరుగుతున్న ఘర్షణలు లేవండి. ఎంతగా చర్చిలో ఆరాధన క్రైస్తవులు చేసుకున్నారు, హైందవులు వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేసుకున్నారు, ఇస్లాం సోదరులు వాళ్ళ యొక్క మసీదులో చేసుకునేవారు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా ఇప్పితే ఒకరి మీద ఒకరికి నేరస్థాపన. చివరికి క్రికెట్ గెలిచిన ఒక ఆమె ఏదో ఇండియాని మొత్తానికి ఫైనల్ చేర్చింది అన్నందుకు జీసస్ అన్న ఒక మాట పలికింది ఆ బిడ్డ. ఎవరైనా సరే వాళ్ళు గెలిస్తే ముందు వాళ్ళు దైవాన్ని వాళ్ళు స్మరిస్తారు. అలా ఆమె క్రైస్తవురాలు అవ్వటం వలన ఆమె చెప్పింది, నాకు ప్రభువు దయ ఉండటం వల్ల నేను ఇలా చేశాను, నన్ను గెలిపించాడు ప్రభు అని కృతజ్ఞతలు చెప్పుకుంది. దాన్ని కూడా ఈరోజు ఈ దేశం ఎలా మతపు రంగు పులిమిందో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అదే. ఎందుకు ట్రోలింగ్, నువ్వు ఎందుకు ఆ దేవుడి పేరు చెప్పావు అని ట్రోలింగ్. అరే, భారతదేశానికి యావత్తు భారత జాతి గర్వించదొక వరల్డ్ కప్ వచ్చింది అని సంతోషాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు పేరు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెడ్డదానివి అంటే ఎందుకు వాళ్ళు అలా మారారో తెలుసా అండి? ఇందులో మన వాళ్ళ తప్పు కూడా ఉంది. నేను ఒప్పుకుంటానండి, మన వాళ్ళ తప్పు కూడా ఉంది. ఎందుకో తెలుసా? ఎంతసేపు బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని చెప్పడం చేత కానీ వీళ్ళు ఇతర మతాల జోలికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ గ్రంథాలను గురించి మాట్లాడిన క్రైస్తవ దొంగలు ఉన్నారు చాలామంది. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని దూషించమని. ఏమంటే యేసు ప్రభు మీ గ్రంథాలు మీకు తెలుసు కదా, బైబిల్ చదువుకున్నారు. ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడా? లేదే. మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలో ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, మీ రాముడు దేవుడా మా యేసు దేవుడా, మీ రామాయణం గొప్పదా మా బైబిల్ గొప్పదా? అరే, ఎందుకురా అలాంటి మాటలు? ఎవరు గొప్ప అనేది కాదు, నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు, నా గ్రంథంలో ఉన్న మంచిడు చెప్తా. సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే కలిసిమెలిసి భారతీయులు మనమంతా వీళ్ళ మధ్య వైషమ్యాన్ని చిచ్చురగిల్చారు.